ఇంకా దిష్టి దోషాలు సంక్రాంతి సమయంలో ఎలా తొలగుతాయి అంటే, భోగి మకర సంక్రాంతి సమయంలో ముఖ్యంగా సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు పిల్లలకి వాళ్ళకి భోగి పళ్ళు పోస్తారు. అంటే రేగి పళ్ళను తీసుకొచ్చి పోయడం అనేది ఉంది. రేగి పళ్ళు ఎందుకంటే ఈ సమయంలో రేగు పళ్ళు వస్తే రేగు పళ్ళు సూర్యకాంతి, విటమిన్ డి అనేవి ఎక్కువ ఉంటాయని శాస్త్రాలు తెలియజేశాయి. అటువంటి రేగి పళ్ళు శిరస్సు మించి పడడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగుతాయని, దిష్టి దోషాలు నరదిష్టికి సంబంధించినటువంటి దోషాలు తొలగి పిల్లలు ఆరోగ్యవంతులు అవుతాయని మన యొక్క పెద్దలు తెలియజేసినటువంటి అంశం. ఇలా ఆహ్లాదకరంగా వారిని కూడా ఉత్సాహపరుస్తూ ఆరోగ్యకరమైనటువంటి అనేక విషయాలని పాటిస్తూ ఈ పండుగలు ఆచరించమని మన యొక్క పెద్దలు పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప విషయాలు ఈ మకర సంక్రాంతితో ముడిపడి ఉండడం చేత మకర సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది. ఇలా మకర సంక్రాంతి రోజు ఎవరైతే భోగి పళ్ళు పోస్తారో వారి ఇంట్లో దిష్టి దోషాలు తొలగి ఆ దిష్టికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తొలగుతాయి.